మనం 5 రోజులు 5 చక్రాలు కంఠానికి కింద పంచభూతాలు, పంచ ప్రాణాలు, పంచ తన్మాత్రలు కంఠానికి కిందనే మనం చేసాం నవగ్రహాలు. ఎన్ని కంఠానికి కింద ఉన్నాయి. ఒక్కొక్క రోజు ఒక్కొక్క చక్రం చేసాం. విశుద్ధ చక్రం వరకు చేసాం. ఇదేమో కంఠానికి కింద 5 ప్రకృతి. ఈరోజు పరమాత్మకి పోతున్నాం. ఆజ్ఞాచక్రం నుంచి సహస్రారానికి 4 పాయింట్లు ఉంటాయి. ఆజ్ఞాచక్రానికి ఒక 3/4 ఇంచు లోపల ఒక పాయింట్, దానికి ఒక 3/4 ఇంచు లోపల ఒక పాయింట్, దానికి లోపల 3/4 ఇంచు పాయింట్ సహస్ర. ఇది ఆజ్ఞాచక్రం నుంచి సహస్రారానికి 4 చక్రాలు ఉంటాయి. ఇది సర్వజ్ఞా చక్రం. సర్వజ్ఞత్వం వస్తుంది, జ్ఞానం. దాని లోపల సర్వరోగహర చక్రం. దానికి ఇంకొక రొంత లోపల 1 ఇంచి సర్వసిద్ధి దశమా విద్యలు వస్తాయి. దానికంటే లోపల బ్రహ్మరంధ్రంకి సర్వానందమయ చక్రం. ఈ 4 చక్రాలు ఈశ్వరుడికి సంబంధించి. ఈ కంఠానికి కింద ప్రకృతి సంబంధించింది అమ్మవారు. కంఠాద పర్యంతం శక్తి కోటైక స్వరూపిణి. ఇది శక్తి కోటమి, ఇది శివకోటమి. 4 ఈ 9 కలిస్తేనే శరీరం. ఈ శరీరంలో 9 ముఖ్యమైనటువంటి క్షేత్రాలు, దైవ క్షేత్రాలు. ఆ కంఠానికి కింద 5 గణపతి, బ్రహ్మ, విష్ణు, ఈశ్వరుడు, సదాశివుడు. ఇక్కడి నుంచి 4 ఈడ మహేశ్వరుడు, ఈడ పరమేశ్వరుడు. కానీ 4 చక్రాలు ఉన్నాయి. 4 మనకి 4 రకాల సిద్ధులు వస్తాయి మనసు అక్కడ పెడితే. ఏంటంటే 9 చక్రాల్లో 9 ఫలితాలు ఉన్నాయి. నవనిధులు అంటారు. మనకి 9 చక్రాలు ఉన్నాయి శరీరంలో. 9 చక్రాలలో ప్రాణాన్ని మనం కానీ నిలపగలిగితే, ప్రాణాన్ని అక్కడికి ప్రసారం చేయాలి. ప్రతి చక్రంలోకి ప్రాణాన్ని తీసుకొని పోవాలి. చలనం, ప్రాణ చలనం అంటారు. ప్రాణాన్ని మనం ఒక్కొక్క చక్రానికి మనం మనసుతో తీసుకొని పోయి ఆ చక్రంలో నిలిపినప్పుడు అక్కడ అగ్ని పెరిగి, అక్కడ కమలం ఓపెన్ అయ్యి, అక్కడ ఉండే దేవత శక్తి సామర్థ్యాలు నీకు ప్రాప్తిస్తాయి, నీకు ఉపయోగపడతాయి. అట్లా 9 చక్రాలలో మనం మనసు పెట్టి ప్రాణాయామం చేస్తే నవనిధులు నీకు లభ్యం అవుతాయి. 9 చక్రాలు నవనిధులు ఉన్నాయి. నువ్వేం చేస్తున్నావు? బయటే ఆలోచన చేస్తున్నావు. పొలాలు పంటలు పండియటం, బయట వ్యాపారాలు చేయటం, బయట ఉద్యోగాలు చేయటం, బయట రాజకీయాలు చేయటం, బయట తగులు వేసుకోవటం, బయట విషయాలే నాకు కావాలని బాహ్యమైన లోకాభిరామాయణం మీద నీ మనసు పెట్టి దృష్టి పెట్టి బయట తిరుగుతున్నావు. ఈ నవనిధులు ఉన్నా కూడా వాటిని ఉపయోగించుకోవటం లే. నువ్వు లోపల నవనిధులు ఉన్నాయి. ఆంజనేయుల స్వామిని పూజిస్తే నవనిధులు వస్తాయి అంటున్నారు. ఎట్లా వస్తాయి? ఆంజనేయుల స్వామిని పూజిస్తే, పూజించడం అంటే ఇట్లా పూజించాలి. చక్రాల మీద ఆంజనేయుల, వాయువుకి పుట్టేది ఎవరు? శ్వాస. వాయుపుత్రుడు ఆంజనేయులు. వాయువు అంతా వ్యాపించి ఉంటుంది, ప్రాణశక్తి అంతా వ్యాపించడం. పుట్టేది ఎక్కడ అంటే ప్రతి జీవికి శ్వాస ఇక్కడ పుడుతుంది. ఇక్కడి నుంచి పోయి లోపల ఎంటర్ అవుతుంది, ఇక్కడి నుంచి పోయి లోపల ఎంటర్ అవుతుంది. ప్రతి జీవికి శ్వాస పుట్టేది ఈ ముక్కులోని. అంటే ఆంజనేయుల స్వామి ఎక్కడ పుడుతున్నాడు? ప్రతి ఒక్కరికి పుడుతున్నాడు. ఆంజనేయుల స్వామి ఎక్కడ ఉన్నాడు? ప్రతి ఒక్క జీవరాశిలో శ్వాస రూపంలో ఉన్నాడు ఆంజనేయుల స్వామి. ఆయన చిన్నగా అవుతాడు, పెద్దగా అవుతాడు. నువ్వు ధ్యానం చేస్తే చిన్నగా అయిపోతాడు. ప్రాణాయామం చేస్తే పొడుగుకి వస్తాడు. పొడుగు అంటే గరిమ, అణిమ. చిన్నది అవుతాడు. అణిమ అంటే చిన్నది, గరిమ అంటే పెద్దది. ఆయన సూక్ష్మం అవుతాడు, పెద్దది అవుతాడు. అయితే ఆయన్ని పూజిస్తే విగ్రహారాధన కాదు. విగ్రహారాధన పూజిస్తే నిధులు దొరకవు.
శ్వాస రూపంలో ఉన్నాడు కాబట్టి ఆ శ్వాసని ఆ చక్రంలో తీసుకుపోయి పూజించాలి. 9 చక్రాల్లో ఆంజనేయుల స్వామిని నిలబెట్టగలిగితే, అంటే శ్వాస ఆంజనేయుల స్వామి అంటే నిలబెట్టగలిగితే నవనిధులు వస్తాయి. విశ్వామిత్రుడు సంపాదించాడు నవనిధులు. అందుకే ఆయన అంటే గొప్ప గౌరవం మర్యాద విశ్వామిత్రుడు. దేనికంటే ఆయన చక్రాల మీదే చేసి అష్టదిక్పాలకులను నవగ్రహాలను స్వాధీనం చేసుకున్నాడు. త్రిమూర్తుల్ని ఎన్నో శక్తులన్నిటినీ స్వాధీనం చేసుకున్నాడు. అందుకు ఆయన దశరథుడు ఆయన చూస్తే భయపడి ఎదురు పోయి తీసుకొచ్చి ఆయన సింహాసనం మీద పెట్టి కాళ్ళు కడిగి ఆయన ఏమడిగితే అది ఇయ్యాల. ఎందుకంటే ఆయన శ్వాసను స్వాధీనం చేసుకున్నాడు. లోపల అగ్నితత్వం ఉంది. ప్రాణాయామంతో అగ్ని పెరగదు. ఎడైనా వాన వచ్చింది, ఒక రోడ్డు మీద గుంటలో బయట ఎడారుల్లో బయట ఆడంతా క్రిమి కీటకం, ఆడ అంతా పాచిపట్టి క్రిములు బురద అంతా వాసన, చెడు వాసన వస్తుంది. అదే ఎండ బాగా కాస్తే ఏమవుద్ది, నీట్గా క్లీన్ అయిపోయి ఎండిపోయి. అట్లే మన బాడీలో అనేక రకాల బ్యాక్టీరియాస్ ఉంటాయి. వాతం, పిత్తం, శ్లేషం. ఈ ప్రాణాన్ని ఎప్పుడైతే నువ్వు ప్రాణాయామం చేసావు లోపల చక్రాల మీద, లైట్ పెరగద్దు, అగ్ని, సూర్యకిరణాలు. ఈ ప్రాణమే అగ్ని, లోపల పోతే అగ్నిగా మారిపోద్ది ప్రాణం. అది తక్కువ ఉంటే, ఈ ప్రాణాన్ని తక్కువ తీసుకుంటే శరీరం రోగాలు పుట్ట. ఈ ప్రాణాన్ని ఎక్కువగాని చేస్తే రోజు ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం ఏదో టైంలో, లేదు ఎప్పుడు నిరంతరం. ఇప్పుడు నేను నిరంతరం చేస్తున్నా, 2 నాళ్ళు ఆడిస్తానే ఉంటా. మూలాధారానికి, మణిపూరకానికి, హృదయానికి ఎప్పుడు ఆయా టయాలలో 2 నాళ్ళు ఆడిస్తుంటా. ఎప్పుడు అగ్ని దగదగదగ లోపల అగ్ని. అంటే క్లీనింగ్, శుద్ధి. శరీరంలో ఎప్పుడు ఆరోగ్యంగా, జ్ఞానంగా ఉంటుంది శరీరం. ప్రాణాయామం చేస్తేనే జ్ఞానం. ఇదంతా ప్రాణాయామం వల్ల ఏ ఫలితం, ఏం జరగద్ది శరీరంలో, ధ్యానం చేస్తే ఏం జరగద్ది తెలియదు. అంతర్ప్రయాణంలో భోగభాగ్యాలు వస్తాయి. అంటే ఇదంతా అనుభవం లేకుండా, ధ్యానంలో అనుభవం లేకుండా, దాని మర్మాలు తెలియకుండా, అంత ప్రజలకి పచ్చి అబద్ధాలు చెప్పి భోగభాగ్యాలు వస్తాయి అంతర్ప్రయాణంలో. కంఠానికి కిందే భోగభాగ్యాలు, ప్రకృతిలోనే భోగభాగ్యాలు. పరాల భోగభాగ్యాలు ఎట్లా వస్తాయి? ఓజోన్ పొర అవతల భోగభాగ్యాలు ఉంటాయి. ఆడేమన్నా బ్యాంకులు ఉన్నాయా, లాకర్లు ఉన్నాయా, ఆ నగలు చేసేవాళ్ళు ఉన్నారా? ఓజోన్ పొర పైన పంచభూతాల లోపల ఇవన్నీ పంచలోహాలు. అవతలు ఎక్కడున్నాయి? ధ్యానం చేస్తే భోగభాగ్యాలు ఎట్లా వస్తాయి? సన్యాసి అవతడు తపస్సు చేసేవాళ్ళు కాడ భోగభాగ్యాలు ఉంటాయా? ఉండవు. అదే చక్రాల మీద ప్రాణాయామం చేస్తే నవనిధులు వస్తాయి. నవనిధి కారకుడు ఈ శ్వాస, ఈ లక్ష్మీనారాయణ. ఈ శ్వాసే ప్రాణశక్తి, ప్రాణశక్తే లక్ష్మీనారాయణ. ఈ లక్ష్మీనారాయణను పట్టుకుంటే నవనిధులు వస్తాయి. అందుకని లక్ష్మీదేవికి స్తోత్రాలలో నవనిధి ప్రదాత అని ఉంటుంది. ఆంజనేయుల స్వామికి నవనిధి ప్రదాత అని ఉంటుంది. అందువల్ల మనం గుర్తించి ఆజ్ఞాచక్రం అంతర్ ప్రయాణం. ఆజ్ఞాచక్రం నుంచి సహస్రానికి అంతర్ ప్రయాణం. 4 పాయింట్లు ఉన్నాయి. 4 రోజులు చెప్పుకోవాలి. 4 రోజులు ప్రాణాయామం చేయాలి. ఇక్కడి నుంచి ఓంకారమే, 7వ ఓమే. సర్వజ్ఞ చక్రం ఓంకారమే, సర్వరోగహర చక్రం ఓంకారమే, సర్వసిద్ధి ప్రదా చక్రం ఓంకారమే, సహస్రారం ఓంకారం. ఇంక ఈ 4టికి బీజాక్షరాలు ఓమే. కానీ ప్రాణాన్ని ఆడ నిలపాలి. 4 గ్రంథులు ఉన్నాయి. అక్కడి నుంచి ఇక్కడ ఒక గ్రంథి ఉంది. సర్వజ్ఞ చక్రం ఒక గ్రంథి, లోపల సర్వరోగహర చక్రం ఒక గ్రంథి. అంటే ఒక కండరం ఉంటుంది, ఒక గ్లాండ్, ఒక చిన్న గ్లాండ్ ఉంటుంది. అట్లా ఈ 4 గ్రంథులు ఉంటాయి లోపల. ఏ గ్రంథి మీద మనసు నిలబడి ప్రాణాన్ని కానీ ఆపితే అక్కడ అగ్ని ప్రొడ్యూస్ అయితే ఆ కమలం వికసిస్తుంది. అక్కడ ఉండే దేవత ఫలితం నీదే, నీకు ప్రాప్తిస్తుంది. అంటే ప్రాణాయామం ద్వారా నవనిధులు పొందొచ్చు. కార్యసిద్ధి.
ఈ ఆజ్ఞా చక్రంలో సర్వజ్ఞ అంటే సర్వరక్షాకర చక్రం. 2 దళాలు ఉంటాయి ఇక్కడ, 2 రేఖలతో ఉంటుంది. ఇది అంతర్దశారం చక్రం, సర్వ రక్షాకర చక్రం. ఈడ సర్వజ్ఞత్వం, జ్ఞానం. ఇది ఇంద్రస్థానం అంటారు. కంఠానికి కింద పంచభూతాల్లో నవగ్రహాలు ఉండేది. పంచభూతాలు దాటితే ఇక్కడ ఇంద్రలోకం అంటారు. ఈ ఇంద్రలోకంలో గురువు ఉంటాడు, ఇంద్రుడు ఉంటాడు, గురువు ఉంటాడు, అష్టదిక్పాలకులు ఉంటారు, నవగ్రహాలు ఉంటారు. కానీ దానికి అధిపతి స్థానం వచ్చి ఇది కిందంతా ఉంటారు. ఇది ఆయన సింహాసనం, సభ. ఈ సర్వరక్షాకర చక్రం అంటే నువ్వు సైకిల్ తొక్కుతున్నా, మోటార్ బైక్ దాల్తున్నా, కారు దాల్తున్నా, వంట చేస్తున్నా, సేద్యం చేస్తున్నా, దున్నుతున్నా, నువ్వు ఏ పని చేస్తున్నా ఆఫీసులో మనసు ఏడే ఉంటుంది. 7 నుంచి శరీరం అంతా కాపాడబడుతుంది. 7 ఉండబట్టే నీకు 2 కళ్ళు చూపు, డ్రైవింగ్ చేస్తున్నావు. ఈ అగ్ని కళ్ళు, 7 మనసు ఉంటుంది. ఈ మనసుని నారదుడు అని కూడా అంటారు, దక్షుడు అంటారు. మనసుని బ్రహ్మ అంటారు. మనసుని బ్రహ్మ, నారదుడు, దక్షుడు అంటారు. ఈ శ్వాసని హంస అంటారు. 2 హంసలు ఉన్నాయి, అమ్మవారు, అయ్యవారు. పార్వతీ పరమేశ్వరులు పరాకాశం. ఇది ఇక్కడే ఆకాశం, పంచభూతాల కింద ఉంది. ఇది ఆకాశం, పరాకాశంలో విహరిస్తున్నారు. అంటే పార్వతీ పరమేశ్వరులు ఎక్కడ ఉండి ఓజోన్ పొర అవతల వాళ్ళు పరంజ్యోతి రూపంలో పైన ఉంటారు. వాళ్ళు అక్కడ బిందువే, లైటే ఓన్లీ. నామరూపాలు ఉంటాయి, అవ్యక్తంగా ఉంటాయి. శరీరం వచ్చేటప్పటికి బీజ రూపంలో, ఈ శరీరంలో బీజ రూపంలో ఉంది కాబట్టి దీంట్లో వ్యక్తం అవుతున్నాయి 2, జలము, అగ్ని. ఈ 2 నామరూపాలు. విగ్రహంలో ఓన్లీ అణుజ్యోతిలో ఉంటాయి, అంటే అగ్ని కణాల్లో ఉంటాయి. రాతి విగ్రహంలో దైవమే కదా, పరబ్రహ్మే కదా, విగ్రహ రూపంలో ఉంది. అదే మానవుడు జీవంతో కూడుకొని ఉన్నాడు. జీవ కణాలు అక్కడ ఉత్త కణాలే ఉన్నాయి విగ్రహంలో, ఇక్కడ జీవ కణాలతో ఉన్నాడు. ప్రాణాయామం చేస్తామంటే ఒక్కొక్క చక్రం మీద వెలుగు వచ్చే కొంది ఇది కూడా విగ్రహం లాగా అయిపోతుంది. నిజంగా దీంట్లోనే వెలుగుని నువ్వు చూడగలవు. ఏ దేవతలు ఎక్కడ ఉన్నారనేది కూడా ఆజ్ఞా చక్రంలో చూస్తావు. ఇక్కడ ఒక స్క్రీన్ ఉంటుంది లోపల. ఈ కింద కంఠంలో ఉండే గణపతి, బ్రహ్మ, విష్ణు, ఈశ్వరుడు, సదాశివుడు, మహేశ్వరుడు, పరమేశ్వరుడు, ఆయా స్థానాల్లో ఏమున్నాయో 9 స్థానాల్లో ఉండేది ఆజ్ఞా చక్రంలోనే చూస్తున్నాం. స్క్రీన్ ఉంటుంది. అందుకని ఆజ్ఞా చక్రమే మనకి దిక్కు. యోగికి, సాధకుడికి, ధ్యానపరుడికి ఆజ్ఞా చక్రమే దిక్కు. ఎందుకంటే ఆ జ్యోతి కనబడేది ఆడనే. ఆ జ్యోతిని చూస్తా ఆడే ఉన్నారు. కింద మూలాధారాన్ని నుంచి అగ్ని సుషుమ్నాడిలో అమ్మవారు కుండలిని శక్తి అగ్ని ఇక్కడికి వచ్చి నిలబడుతుంది, జ్యోతి దర్శనం అవుతుంది. లేదు ఈ 2 వచ్చి శ్వాసలో ప్రాణం, అపానం. దీంట్లో ప్రాణం ఉంటుంది, ఇది అగ్ని అపానం, కాలిపోతుంది. ప్రాణ, అపానం ఈ 2 ఇది అపానం కిందకు వస్తుంది, అంటే మండే గుణం ఉంటుంది. ఇది ప్రాణం. ఈ 2 ఇక్కడ కలిపితే ఈ శ్వాసల్లో నుంచి 2 శ్వాసల్లో గాలి లాగి ఇక్కడ కలిపితే అక్కడ జ్యోతి పుడుతుంది. ఇట్లా కూడా చేయొచ్చు. 2 ఇక్కడ కలపగలిగితే జ్యోతి వస్తుంది. లేదా మూలాధారం నుంచి సుషుమ్నాడి ఇక్కడికి వస్తుంది, ఆ అగ్ని అమ్మవారి ఇక్కడికి వచ్చిన జ్యోతి వస్తుంది. అంటే జ్యోతి దర్శనం అయ్యేది ఆజ్ఞా చక్రం, 3వ నేత్రం అంటుంది. 3వ నేత్రంలో ఇక్కడ ఎప్పుడు స్క్రీన్ మీద లైట్ పడిందో బాహ్యంగా ఉండే 14 లోకాల్లో ఎక్కడ ఏం జరిగేది తెలుస్తుంది. నీ లోపల నుంచే చూడాలి. అది నీ ఎక్కడ ఏం జరిగేదంతా నీ చక్రాలలో వెలుగు వస్తేనే, నీ లోపల 9 చక్రాలలో లైట్ వస్తే అక్కడ కమలాలు వికసిస్తే అక్కడ దేవతలతో నీ కాంటాక్ట్ అయితే ఆ దేవతలతో నువ్వు మాట్లాడవచ్చు. లేదంటే
నువ్వు అనుకునింది వాళ్ళు చేసి పెడతారు. నీ కనబడకపోయినా నువ్వేమనుకుంటే అంటే అది తారా స్థాయికి సాధన. ప్రతి చక్రంలో లైట్ రావాలా, ఆ కమలాలు వికసించాలా, నీకు అక్కడ దర్శనం. అందుకని ఆజ్ఞాచక్రం ఒక సింహాసనం లాంటిది. దేనికి? దేవతల్ని పాలించేది. నవగ్రహాలు, అష్టదిక్పాలకులు, త్రిమూర్తుల్ని పాలించేది 7 నుంచి. ఇప్పుడు మూలాధారం స్వాధిష్టానంలో ఈ మనసే నారదుడు అని చెప్పిన. అక్కడ ఏం జరుగుతుందో మూలాధారం స్వాధిష్టానంలో ఈ మనసు ఆడబెట్టి ధ్యానం చేసి ప్రాణాయం చేస్తే మనకి వాళ్ళతో కాంటాక్ట్ అవ్వదు. అంటే ఆ లోకానికి పోయినట్టు, బ్రహ్మలోకానికి. నారదుడు 3 లోకాలు తిరుగుతూ ఉంటాడు ఎప్పుడు. మళ్ళీ భూమి మీద కూడా తిరుగుతూ ఉంటాడు, భక్తుల కాడికి వస్తూ ఉంటాడు. భక్తుడు ఉండేది ఏడనే, కానీ ఈ కింద ఉండేది 3 లోకాలు. మూలాధారం భూలోకం అయితే స్వాధిష్టానం బ్రహ్మలోకం. మనసు ఆడబెట్టి ప్రాణాయామం చేస్తే మనసు ఆడ కోరికలతో కూడుకుంటే నువ్వు బ్రహ్మలోకంలో ఉన్నట్టు, బ్రహ్మతో ఉన్నట్టు. మణిపూరకంలో నువ్వు ఉండి ప్రాణాయామం చేస్తూ ధ్యానం చేస్తే నువ్వు విష్ణులోకం దర్శించినట్టు. అంటే ఈ నారదుడు, ఈ మనసు అనే నారదుడు, ప్రతి ఒక్కరి మనసు నారదుడే ఆడపోయినట్టు. నువ్వు హృదయ కమలంలో మనసు పెట్టి ధ్యానం చేయటం, అక్కడ ఆలోచన చేసినప్పుడు, ప్రాణాయామం చేసినప్పుడు అక్కడ శివలోకంకి పోయినట్టు. ఈడ సదాశివుడు భువనేశ్వరి, ఈడ పార్వతి, శివపార్వతులు ఉంటారు హృదయకమ్మం. అంటే ఈయన అన్ని లోకాలు తిరుగుతుంటాడు. ఎవరు? నారదుడు కథలో. అక్కడ నారదుడు, అక్కడ వచ్చి బ్రహ్మ ఒకటే. ఎందుకంటే బ్రహ్మకు పుట్టినోడు నారదుడు, ఇద్దరు ఒకటే కదా. ఈ బ్రహ్మే నారదుడి రూపంలో అన్ని లోకాలు తిరుగుతుంటాయి. బ్రహ్మ అంటే మన మనసే, మన జ్ఞానమే బ్రహ్మ. అందుకని ఆయన ఇక్కడ ఉంటాడు. బ్రహ్మ మనసు, నారదుడన్న, ఇంద్రుడన్న ఏడుంటే కొద్దిగా మనసు పైకి పెట్టి ధ్యానంలో అట్లా అంటే మహేంద్రుడు, ఇంకొంత పై స్థాయి. ఆ మహేంద్రుడే మహేశ్వరుడు. ఇంద్రుడు అంటే కోరికలు నెరవేర్చేవాడు, మనకేం కావాలో ఆ కోరికలు నెరవేర్చాడు ఇంద్రుడు. అందుకని ఇక్కడ మహేశ్వరుడు అన్న పైకి శాంభవ ముద్ర, భూచరి, కేచరి, శాంభవి. బ్రహ్మంగారు శాంభవ ముద్రలో ఉన్నాడంట. శాంభవ ముద్రలో ధ్యానం చేయమంటాడు బ్రహ్మంగారు. అట్లా అవుతారు బాబా వీళ్ళందరూ ధ్యానం చేసి వాళ్ళు కళ్ళు పైకి తిరిగిపోతాయి, రెప్పలు కూడా ఓపెన్ అయిపోతాయి. ఎప్పుడు? ఒక 5-6 సంవత్సరాలు గుహలో కూర్చొని తపస్సు చేస్తే కళ్ళు కూడా పైకి వెళ్ళిపోయి ఓపెన్ అయిపోతాయి. ఒక 5-6 ఏళ్ళు గుహలో కూర్చొని తపస్సు చేయాలి. మొదట నువ్వు ఇక్కడే పెట్టాల. భూచర్య అంటే కొద్దిగా అదో, ఇదంతా అదో సాధన. కేచరి అంటే సమసాధన. అక్కడ భూలో అంటే ఇట్లా కింద అధోగతి కాదు, మనసు ఊర్ధ్వగతి గతి పోదు. అంటే పూర్తి పరమేశ్వరుడు కాలేడు, పూర్తిగా పంచభూతాలలో ఇరుక్కోడు, వీటిని పాలన చేస్తాడు, పైన ఉన్నాడు కాబట్టి. ఇది సమత్వం. ప్రకృతికి పరమాత్మకి మధ్యలో ఉంటాడు. పరమాత్మ తత్వం తెలుస్తుంది, ప్రకృతి తత్వం తెలుస్తుంది. ప్రకృతిలో పరిపాలన పట్టు ఉంటుంది, ఈ పంచభూతాల మీద పట్టు ఉంటుంది. 7 ఉంటే పంచభూతాల మీద పట్టు ఉంటుంది. పరమాత్మ గురించి తెలుస్తుంది జ్ఞానం. పరమాత్మతో కూడా ఫ్రెండ్షిప్ ఉంటుంది, ప్రకృతితో ఫ్రెండ్షిప్ ఉంటుంది. అందుకని భూచరి, కేచరి మంచిది. భూచరి చేస్తే ప్రకృతితోనే కాంటాక్ట్, పరమాత్మతో ఉండదు. అందుకే అందరూ శ్వాస మీద ధ్యాస అంటే గమనిస్తూ నిద్రపోతూ ఉంటారు చాలా మంది. శ్వాస మీద ధ్యాస అంటే అట్లా చేసేవాళ్ళు 7 గమనిస్తారు. ఇది ప్రకృతి, 7 జీవుడు ఉంటాడు. ఇక్కడ మనసు పెడతానే ఈ మనసు జీవుల్లోకి వెళ్ళిపోయి నిద్రపోతుంది. ఇక్కడ పెడితే పంచభూతాల మీద పట్టు అథారిటీ ఉంటుంది, పరమాత్మ మీద అథారిటీ ఉంటుంది. ఇక్కడ పెడితే పంచభూతాలు కట్. ఈడ శాంభవి ముద్ర పెడితే ఇంకా పరమేశ్వరుడే, ఇంకా కింద లేదు. పంచభూతాలతో కట్టు, వ్యాపారాలు పోతాయి,
ఫ్రెండ్షిప్లు పోతాయి, కార్యక్రమాలు పోతాయి, బాహ్యంగా తిరగలేవు, ఎవరితో కలవలేవు, అసలు నిన్ను ఎవరు పిలవరు, నిన్నెవరు పలకరించరు. ఎందుకంటే నువ్వు ఉండేది ఎక్కడ? పరబ్రహ్మ స్థితి, ఇది పరమేశ్వర స్థితి. నువ్వు పరమేశ్వరుడి, నీ కాడికి ఎవరు రాలేరు, చుట్టాలు బంధువులు కూడా నీకు నిన్ను పలకరీరు, రాలేరు. వాళ్ళు ఎక్కలేరు కదా ఎక్కడికి, వాళ్ళంతా కింద ఉంటారు, ఏడుంటారు, పంచిపోతాల్లో వాళ్ళు ఉండేది, నీతోటి జీవరాశి అంతా. నువ్వు ఇక్కడ పోయి కూర్చుంటే ఎవరు రారు. ఇప్పుడు నేను ఆశ్రమంలో ఉన్నా, నేను ఎప్పుడు ఇక్కడే ఉంటా, అంటే సహస్రారంలో ఉంటా ఎప్పుడు నేను పరమేశ్వర స్థితిలో. నా కాడికి ఎవరు రారు, భక్తులు కూడా రారు. ఎందుకంటే వాళ్ళంతా కోరికలతో ఉంటారు. వాళ్ళు రజోగుణం, తమో గుణం, సత్వగుణం, అవన్నీ 3 లోకాలు. నేను ఈ 3 లోకాలు దాటి పరమేశ్వర స్థానంలో ఉన్నా. నా కాడికి జనం రారు, ప్రశ్నలు ఇవన్నీ మొదట్లో వచ్చేవాళ్ళు, వద్దని చెప్పేవాడిని, అవన్నీ అవసరం లేదు, మీరు జపం చేసుకోండి, నమశివాయ. అందుకని ఈ ఆజ్ఞాచక్రం అనేది చాలా గొప్పది, ఈ 3 ఉంది. ఇది మధ్యమం, ఇది ఉత్తమం, ఉత్తమోత్తమం. ఏడం ఇంకా మనసు, నేను ఎప్పుడు ఏడే ఉంటా. ఉత్తమోత్తమం, ఇది ఉత్తమం. మధ్యమం, ఇది అదో. ఏడు పెట్టినాడు కింద ఉన్నట్టే పంచిపోతాలలో. శ్వాసను ఏడు గమనించేవాడు, శ్వాసను ఏడు గమనిస్తే మధ్యముడు అర్జునుడు. ఏడు గమనిస్తే పరమేశ్వర స్థితి. ఈ పంచిభూతాలతో సంబంధం లే. ఇంట్లో కూడా ఏమి మనం చేయలేం, హెల్ప్ చేయలేం. ఏడుగాం పెట్టి తపస్సు చేస్తే ఎక్కువ గంటలు ఇంట్లో ఏది పట్టించుకోలేము, ఏది చేయలేము, మనసు ఉండదు. మనసు ఇక్కడే ఉంటుంది, ఈడ రాలేదు మనసు. ఈడకు వచ్చేటప్పటికి లయం అయిపోద్ది. అప్పుడు ఓన్లీ ఆత్మస్వరూపమే. మనసు కరిగిపోద్ది, బుద్ధి అయిపోద్ది. బుద్ధి జ్ఞానంగా మారద్ది, జ్ఞానం ఆత్మగా మారద్ది. నువ్వు ఆత్మస్వరూపుడే ఏడబెట్టి ధ్యానం చేస్తే. శాంభవి ముద్రలో పోయిందంటే చాలా క్విక్గా కట్ అయిపోతాడు. కర్మేంద్రియాలు, జ్ఞానేంద్రియాలు, పంచభూతాలు, ఈ పంచతన్మాత్రలు, ఇవి కూడా 4 మనసు బుద్ధిలో కలిసిపోద్ది, బుద్ధి జ్ఞానంలో కలుస్తుంది, జ్ఞానం ఆత్మలో కలుస్తుంది. ఇక్కడ పెట్టినా ఏడు పెట్టినా కూడా ఒకటే, పైకి దిగితే అదే వెళ్ళిపోతుంది. ఇంత రహస్యం ఉంది, ఇంత సబ్జెక్ట్ ఉంది ఈ 3. నువ్వు ఎక్కడ ఉంటే త్వరగా నాకు ఇది ఎంత వద్దు, వయసు అయిపోయింది, లేదు నేను పరమాత్మగా ఉండాలా, పరమేశ్వర తత్వంలో ఉండాలంటే ఒక్కరోంత చూపు. ఇప్పుడు 7 ఉండేదాన్ని ఒక్కరోంత అట్లా, అంటే ఇట్టు ఉండేదాన్ని అంతే చాలు, ఇట్టెత్తబడిలా ఇట్లా ఉంటుంది చూపు. దాన్ని ఒక్కరోంత అట్టంటే చాలు, కొద్దిగా. ఇంకా దీంతో సంబంధం లే, నువ్వు పరమేశ్వరుడికి సంబంధం. ఈ 4 శివకోణాలే, 4 చక్రాలు ఓంకారం బీజాలు, ఈ 4 కైలాసమే. అయితే నువ్వు మొదటి మెట్టు, 2వ మెట్టు, 3వ మెట్టు, 4వ మెట్టు, కానీ ఇది పరమేశ్వర స్థానం. ఇప్పుడు మనం ఆజ్ఞాచక్రాన్ని గురించి చెప్పుకుంటున్నాం. ఈ ఆజ్ఞాచక్రం సర్వరక్షాకర చక్రం. మన శరీరాన్ని అన్ని వేళలా కాపాడేది ఈ చక్రం. దీంట్లో ఏముంటుందంటే మనం మనసాడ పెట్టి ధ్యానం చేస్తే సర్వజ్ఞత్వం వస్తుంది. ఏది చూసినా అంతర్వాణి చెప్పేస్తుంది. లోపల గాలిగోపురం ఏంది, బలిపీఠం ఏంది, ధ్వజస్తంభం ఏంది, నందీశ్వరుడు ఏంది, లోపల పూజారి ఏంది, విగ్రహం ఏంది, గంట ఏంది, హారతి ఏంది, తీర్థం ఏంది, గాలిగోపురం ఏంది, ఆ పైనుండే కలిసి ఏంది, ఇవన్నీ లయం కావటం. వాడు సంసారి దేవుడి దగ్గరకు పోతా ఉన్నాడు, లయం అయిపోతాడు. ఈ మూలాధారమే గాలిగోపురం. ఇంకా బలిపీఠం వచ్చి బొడ్డు, ఈ హృదయ కమలం వచ్చి ఎన్నుపోస వస్తుంది. ఇక్కడ వచ్చి నందీశ్వరుడు ఉంటాడు. ఇది గర్భగుడి తల, ఆ లోపల ఉండే శివలింగమే ఈశ్వరుడు. ఈ మనసే పూజారి, ఆ గంటే దశవిధనాదాలు.
ఆ హారతే జ్యోతి, శంకు చక్రాలు. తీర్థమే అమృత ఓట. ఇక్కడికి జ్యోతి వస్తే అమృత ఓట. అప్పుడు అమరుడు అవుతాడు. అమరుడు ఆ తీర్థం తాగినోడు అమరుడు. ఆడ బొట్లు బొట్లు పడితే అమరుడు అయిపోతాడు. ఎన్నేళ్ళైనా ఉంటాడు భూమి మీద. అమృత ఓటకే ప్రయత్నం చేయాలి. ఎప్పుడు మనం ఒక వయసు వచ్చింది, కుటుంబ బాధ్యతలన్నీ తీరిపోయినాయి, నేను ఇక్కడ చేయాల్సిందంతా చేసేసా, ఎవరికి ఏం చేయాల్సింది ఇంకా నాకు అవసరం లేదంటే, ధ్యానంలో మనం ఇక్కడే కూర్చుంటే శ్వాస లయం అయిపోద్ది. శ్వాస ఆగదాన్ని కుండలిని శక్తి కింద నుంచి దారి బట్టి భర్త దగ్గరకు వస్తుంది. ఆమె అగ్ని, ఆమె వచ్చి అమృతలింగం ఉంటుంది లోపల, అంత చిన్నది, దాన్ని తగలతాని కరిగి పాలు పడతా ఉంటాయి, అమరుడైపోతాడు. అమృతం తాగేవాడు అమరుడు. ఆ దానికోసమే ఈ ప్రాణాయాలన్నీ మనం చేసేది. ఇప్పుడు ఇక్కడ ఆజ్ఞాచక్రంలో ఏ దేవతలు ఉంటారనేది చెప్పండి. ఇక్కడ ఆజ్ఞాచక్రంలో సర్వజ్ఞాదేవి ఉంటుంది. సర్వజ్ఞత్వం వస్తుంది ఆమె వల్ల. సర్వశక్తి దేవి ఉంటుంది. సర్వశక్తి దేవి. సర్వైశ్వర్య ప్రదాదేవి ఉంటుంది. సర్వజ్ఞానమయీ దేవి ఉంటుంది. సర్వ వ్యాధి వినాశిని దేవి ఉంటుంది. సర్వాధార స్వరూపాదేవి ఉంటుంది. సర్వ పాపహరాదేవి ఉంటుంది. సర్వానందమయీ దేవి ఉంటుంది. సర్వరక్షాకర స్వరూపిణి దేవి. సర్వేచ్ఛిత అంటే కోరికలు ఏదనుకుంటే అది నెరవేరేది. ఇంతమంది దేవతలు అక్కడ ఉంటారు. అంటే అక్కడ ఉండే గ్లాండ్, ఆ గ్లాండ్ లో ఉండే తత్వం అక్కడ ఎప్పుడు జ్యోతి స్వరూపం అయిందో, ఆ ప్రాణాయామం చేస్తే రెండిటితో, ఈ ప్రాణాపానాలతో ఎప్పుడైతే చేస్తున్నామో, ప్రాణాపాన చేస్తున్నామో అక్కడ మనకి ఆ జ్ఞానం కలుగుతుంది. అంటే ఇక్కడ బయట ఉండేది ప్రాణం, అది బరువుగా ఉంటుంది. ఈ రెండిట్లో చూస్తే ఇది బరువు ఉంటుంది, ఇది తేలికుంటుంది. ఈ ముక్కులో పోయే గాలి తేలికుంటుంది, ఈ ముక్కులో బరువు ఉంటుంది. బరువు ఉండేది వచ్చి అపానం, తేలిగ్గా ఉండేది ప్రాణం అనేది ఇక్కడ మారిపోతుంది మన పరిస్థితి. అక్కడ జ్ఞానంతో ఆలోచించేస్తాం. ఏడుండే దేవతలు ఎవరు ఉంటారంటే సర్వజ్ఞాదేవి. అంటే నువ్వు ఏదో చూస్తే నీ జ్ఞానం అది ఫలాంది అని లోపల చెబుతుంది. సర్వశక్తి అంటే శక్తి, పవర్. నువ్వు ఏదనుకుంటే అది నెరవేర్చేది, శక్తివంతంగా ఉంటుంది. మనసు ఎడబెట్టి ధ్యానం చేస్తే సర్వశక్తులు వస్తాయి. సర్వేశ్వర్యం, సర్వైశ్వర్యం, ఐశ్వర్యం అంటే ఇది ప్రకృతికి సంబంధించింది. ఏడ మనసు పెట్టి మనం చేసినప్పుడు నువ్వు అంటే సంకల్ప సిద్ధి. దేనికంటే ఇది వచ్చి ఇంద్రస్థానం అని చెప్పా. కింద ఉండే 5 చక్రాల మీద ఉండే దేవతలందరూ ఇక్కడ ఈయన స్వాధీనంలో ఉండరు. ఈయన ఆదేశిస్తే వాళ్ళు చేస్తారు. అందుకని ఇక్కడ అన్నీ లభ్యం అవుతుంటాయి. కింద ఉండే అన్ని ఏడున్నాయి. కింద 5 చక్రాల్లో ఉండే ఫలితాలు ఈయన స్వాధీనంలో ఉంటాయి. ఈయన అధిపతి. అందుకని జ్ఞానం కలుగుతుంది, సర్వశక్తులు వస్తాయి, సర్వైశ్వర్యం వస్తుంది, సర్వ జ్ఞానమయ్యి సర్వ వ్యాధులు పోతాయి. సర్వాధారం స్వరూపిణి, అన్నిటికీ ఆధారం ఈ చక్రమే. కింద ఉండే 5 చక్రాలకి, పైనుండే 4 చక్రాలకి సర్వాధార స్వరూపిణి అమ్మ అంటాను. శక్తికి దేవి అని పేరు పెడతాం. శక్తికి ఎప్పుడైనా భార్య స్త్రీ శక్తి స్వరూపిణి అని ఎందుకన్నాం? ఏదైనా ఒక పవర్ ఉంటే ఒక శక్తి అంటారు దాన్ని. సర్వ పాపాల నుంచి ముక్తి పొందుతూ సర్వ పాపహరాదేవి, సర్వానందమయ్య. ఇక్కడ ఆనందం కలగద్ది, పీస్ఫుల్, ప్రశాంతత, మనశ్శాంతి వస్తుంది ఇక్కడ మనసు పెట్టి. సర్వానందం, సర్వరక్షాకరం. ఇక్కడ మనసు పెట్టి ధ్యానం చేస్తే అన్ని విషయాల నుంచి రక్షించబడుతూ, సమస్యలు, గొడవలు, ఈ లోపల ఉండే ఈ రోగాల నుంచి కూడా విముక్తి పొందుతూ. సర్వేచ్ఛిత ఫల, అన్ని అనుకున్నవన్నీ నెరవేరేదానికి సర్వేచ్ఛిత ఫలప్రద అన్నాం. అయితే ఇక్కడ ఇప్పుడు మనం ప్రాణాయామం చేస్తాం. ముందు చంద్రస్వరంతో ఆజ్ఞాచక్రానికి మనం 5 నిమిషాలు చేయాలి. దాంట్లో లాగి ఆడ ఆపి వదలాలి. అక్కడ 10 సెకండ్ల వరకు ఆపొచ్చు, వదలాలి. ఎక్కువసేపు వద్దు, డమ్ము పట్టొద్దు. ఏది కూడా సింపుల్గా సహజ ప్రాణాయామం, శ్వాస మీద ధ్యాస. అంటే ఆ పోయేదాన్ని మనం పట్టుకోపోతున్నాం అంతే, గురంత జాగ్రత్తగా. బండి తోలుతున్నాం, ఎద్దులు పోతా ఉన్నాయి, కానీ కొంచెం నిఘా చేస్తే హాయ్ అంటే ఇంకొంత బాగుపోతాయి. అట్లా
ఇప్పుడు ఆజ్ఞాచక్రంలో మనసు పెట్టి ఓం అంటూ ఎడమ ముక్కులో నుంచి చంద్రస్వరం ఎడమ ముక్కు దీంట్లోంచి ఇక్కడికి లాక్కొని వదిలేది చేయండి. ఇక్కడ లాగితే ఇక్కడికి వెళ్ళిపోద్ది, అది లోపలికి పోద్ది. దాంతో నీకు పనిలే. ఏడే మనసు పెట్టి ఓం చూస్తూ, ఓంకారాన్ని చూస్తూ, ఇక్కడ అక్షరాన్ని చూస్తూ ఓం అని మనసులో అనుకుంటూ ఏడే మనసు నిలబెట్టాలా, శ్వాసని ఈడకి కేంద్రీకరించాలా. అది పోతే లోపలికి పోతుంది, ఏడ ఆగదు కదా, లోపలంతా ఫ్లో అవుతుంది. కానీ ఇక్కడ మనసు అయితే ఏడ ఉండాలా, నువ్వు అక్కడ లాగి ఆడ ఆపాల, అంటే లాక్ చేయాలి. ఈ శ్వాసని ఎక్కడికి తీసుకోపోయి చక్రం మీదకి లాక్కొని పోయి అక్కడ నిలబెట్టి లాక్ చేసే శక్తి ఈ మనసుకి అలవాటు అవుతుంది. ఈ మనసుకు ఉంది. ఇప్పుడు ఏడు లాక్కపోయి అక్కడే ఉండంటే ఉండాలా ప్రాణం. అప్పుడే ప్రాణం స్వాధీనం ఉన్నట్టు. ప్రాణాన్ని పంచ ప్రాణాలను స్వాధీనం చేసుకున్నాడు అంటే ఏ చక్రం మీద మనసు పెట్టి శ్వాసని ఆపగలిగినప్పుడు పంచ ప్రాణాలు నీ వశంలో ఉంటాయి. ఏ చక్రం అదే లాక్ అనమాట. ఇప్పుడు 3 బంధనాలు అని చెప్పుకున్నాం. 3 కాదు 9 బంధనాలు పడాల. నువ్వు ఎక్కడ దేశపోయి శ్వాసని కంఠానికి లాగి ఆగు అంటే ఆడే ఆగాలి. కిందకి పోకూడదు, పైకి పోకూడదు. అలవాటు అవ్వద్దు. దాన్నే మన స్వాధీనం చేసు శ్వాసని. శ్వాస వల్లే మనసు పుట్టింది. కానీ ఆ శ్వాసని మనసు స్వాధీనం చేసుకోవాలి. అదే పంచ ప్రాణాలు స్వాధీనం చేసుకుంది. చేయండి. ఓం అంటూ ఎడకు లాగి అలా ఓంకారాన్ని చూస్తూ ఏడు నుంచి ఎడకు లాగి 10 సెకండ్లు ఆపి మళ్ళీ బయటకు వదలాలి. బయటకు వదిలినాక 5 సెకండ్లు చాలు. బయటకు వదిలి నువ్వేమి గ్యాప్ ఇవ్వాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇది అంతర్కుంభకం, బహిర్కుంభకం కాదు. ఇది శరీరం ఆరోగ్యం కోసం, లోపల తేజస్సుని పెంచుకునేదాన్ని. ఇప్పుడు చంద్రస్వరం చేశాం. ఇది మళ్ళీ మీరు చేసుకుందరు. ఇప్పుడు చంద్రస్వరం చేశాము. ఇది నాడి. ఇప్పుడు మీకు సూర్యస్వరం చేస్తాను.
ఈ సూర్య స్వరం ఆయనకి లాగి ఓం అంటూ లాగి వదలాలి. సూర్య స్వరాన్ని ఓం అంటూ ఆజ్ఞాచక్రానికి లాగి వదలాలి. ఇది 5 నిమిషాలు చేస్తాం. ఇది 5 నిమిషాలు, ఇది 5 నిమిషాలు. స్వరం శుద్ధి. తర్వాత అనులోమ విలోమం. చంద్ర స్వరంలో లాక్కొని సూర్య స్వరంలో వదలాలి. సూర్య స్వరంలో లాగి చంద్ర స్వరంలో వదలాలి. అయితే ఇక్కడ మీకు ఇంకొక విషయం చెప్పాల. ఏంటంటే మీకు ఈ ప్రకృతిని పాలించేది సూర్య చంద్రులు. ఈ పంచభూతాలు ఉన్నాయి. భూమి ఉంది. ఈ సూర్య చంద్రులు పొగులు రాత్రి భూమండలానికే ఆ పంచభూతాలు దాటి ఆకాశం దాటి ఓజోన్ పొరకు పోతే అవతల ఏం లేవు. అక్కడ సూర్యుడు లేడు, చంద్రుడు లేడు, పౌర్ణమి లేదు, అమావాస్య లేదు, రాత్రి లేదు, పొగులు లేదు. ఆ రాత్రి పొగులు భూమి తన చుట్టూ తాను తిరుగుతుంది కాబట్టి అందువల్ల రాత్రి పొగులు ఏర్పడుతున్నాయి. ఓజోన్ దాటితే మనకి ఓజోన్ పొర దాటితే రాత్రి పొగులు కాకుండా సాయంత్రం 6 గంటలప్పుడు ఎట్టుంటుందో, ఉదయం 6 గంటలప్పుడు ఎట్టుంటుందో కరెక్ట్గా అట్లా ఉంటుంది మొత్తం విశ్వంలో, నక్షత్ర మండలంలో అంతా. అయితే ఇక్కడ ఈ ఖండానికి కిందే కదా పంచిపోతాలు, ఆ బయట ఉండే పంచిపోతాలు ఖండానికి కిందే కదా. ఈ సూర్య చంద్ర స్వరాలు ఇక్కడి నుంచి స్టార్ట్ అవుతాయి. నాళ్ళు ఈ బోలేడంతా రంధ్రం, ఇది ఒక రంధ్రం ఉంటుంది, ఇది ఒక రంధ్రం. ఏడు నుంచి మొదలవుతుంది. ఇట్లా వచ్చి సన్నయి ఎండ్రుకు కంటే సూక్ష్మమైన నాళ్ళు ఇట్లా వచ్చి ఎన్నుపోసు పసుపు. ఈ ఎన్నుపోసులో కంఠం కాడ క్రాస్ అవుతుంది. అనాహత చక్రం హృదయ కమలంలో క్రాస్ అవుతుంది. ఈ మణిపూరక చక్రంలో బొడ్డు దగ్గర క్రాస్ అవుతుంది. లింగస్థానంలో క్రాస్ అవుతుంది. మూలాధారంతో పోయి కలుసుకో. సుషుమ్నాడే అంగిట్లో నుంచి సహస్రారం అమృత లింగం నుంచి అంగిట్లో నుంచి ఎన్నుపోసలో పోయి అది మూలాధారానికి పోయి ఆడ ఒక పెసరి గింజ అంత అగ్ని ఉంటుంది. ఈ సుషుమ్నాడే ఆడ చేరద్ది ఎన్నుపోస. ఈ చంద్రస్వరం సూర్యస్వరం దాంట్లోకి కనెక్ట్ అవుతుంది. అంటే ఆ ఖండనంలోనే కనెక్ట్ అవుతాయి 3 నాళ్ళు. ఈడ పింగళ సుషుమ్నాడు. మూలాధార చక్రంలో ఒక కండరంలో పెసరిగింజ అంత కండరం ఉంటుంది అగ్ని. దాన్నే ఈ కుండలిని శక్తి పుట్టినప్పుడు సహస్రారం నుంచి మూలాధారానికి పోయి అక్కడ నోటితో పట్టుకుంటుంది. ఆ కుల కర్ణిక ఆ పెసరిగింజ అంత కండరాన్ని నోటితో పట్టుకొని ఉంటుంది. తోకపైకి తల కిందకు ఉన్నట్లు లెక్క కుండలిని కిందకు. ఆమె ఆడపోతేనే మనం కాళ్ళు చేతులు ఆడిచ్చేది, కళ్ళు తెరిచేది, చెవులతో సైక్లింగ్ చేసేది. ఆమె ఆడుంటే భర్తతో కదలడు నెల. అందుకే జరాసంధుడు అంటే ఆమె కిందకు పోతేనే వీళ్ళిద్దరూ 2 ఒప్పులు ఈ 2 పుడతాయి. కానీ జరాసంధుడు అనేవాడు పుట్టినప్పుడు శ్వాస లేదంట. వాళ్ళు రాజు కొడుకు వాళ్ళు బయట వేశారు, కాంపౌండ్ బయట. వాడికి ప్రాణం లేదని జర అనేటటువంటి రాక్షసు వచ్చి ఏదో దీనికి కొంచెం ఆయిల్ ఆకు పెట్టి ప్రక్రియ చేస్తే వాడి శ్వాస మొదలైంది. అంటే ఈ శ్వాస ఇట్ట ఆడుతూ ఉంటుంది, ఈ శ్వాస ఇట్ట ఆడుతుంది. ఈ 2 స్వరాలు విడివిడిగా ఆడటమే జరాసంధుడు. ఎక్కడ సంధించబడుతుందో మూలాధారం. ఇది పోయి మూలాధారానికి కాంటాక్ట్ అవుతుంది 2.5 గంట. మళ్ళీ ఇది కాంటాక్ట్ అవుతుంది. ఈ బయటకు వస్తే ఈ విడిపోతుంది. ఈ ముక్కులో గాలి ఇట్టుపోతుంది, ఈ ముక్కులో గాలి బయటకు వస్తుంది. లోపల పోయినప్పుడు లోపల పోతే ఇది లోపల పోయి మూలాధార చక్రాన్ని తగలుతుంది కుండలిని. ఇది ఆడినప్పుడు లోపల పోయి మూలాధారాన్ని తగిలి బయటకు వస్తుంది. ఇదేమో చీలిపోతుంటాయి 2. కానీ చీల్ని మళ్ళీ జాయింట్ అవుతుంది ఎక్కడ మూలాధారం. జరాసంధుడు అంటే భీముడు అంటే శక్తి, ఎనర్జీ విడదీస్తున్నాడు. 2గా చీలస్తున్నాడు వాడిని సంపాలని. కానీ మళ్ళీ అతుక్కుంటుంది.
జరాసంధుడు అంటే భీముడు టోన్. ఈ మాట్లాడేటప్పుడు రెండింటిని విడదీస్తాం. మాట్లాడేటప్పుడు శ్వాస లేదు కదా, మనం ఆపేస్తాం, విడదీసేస్తాం. మళ్ళీ మాట ఆగిపోతానే శ్వాస మొదలవుతుంది. ఎక్కడ కలుసుకుంటున్నాయి? మూలాధారం కలుసుకుంటాం, మళ్ళీ జాయింట్ అవుతుంది. ఈ భీముడు అనే వాక్కు ఉదాహరణ వాయువు మాట్లాడేటప్పుడు ఈ రెండింటిని విడదీసేస్తాడు, అంటే కలుసుకొనిడు మూలాధారం. మాట్లాడేటప్పుడు ఆక్సిజన్ గాలి బయటికి రావాలి, చీల్చేస్తున్నాడు రెండు. జరాసంధుని చీల్చేస్తున్నాడు భీముడు అనే వాక్. మళ్ళీ మాట ఆగిపోతానే మళ్ళీ శ్వాస తీసుకోవాలి, మళ్ళీ జాయింట్ అవ్వాలి. అప్పుడు కృష్ణుడు ఏం చెప్తాడంటే, ఒరే నువ్వు ఇటు చీల్చేస్తున్నావు అంటే కథలో చీలస్తున్నావు, మళ్ళీ అతుక్కుంటుండే. నువ్వు ఎన్నేళ్ళైనా 100 ఏళ్ళైనా అంతేరా, పుట్టిన కాడి నుంచి జరుగుతానే ఉంటుంది. మాట్లాడేటప్పుడు రెండు ఆగిపోతాయి, విడిపోతాయి. మళ్ళీ మాట ఆగదాన్ని శ్వాస ఆడాలి కదా, అతుక్కుంటానంటే 100 ఏళ్ళైనా నువ్వు బతికితే అంతేనా. ఇది ఆగాలంటే పూర్తిగా శ్వాస ఈ రెండు చీల్చి అటు వేసిరా అన్నాడు. అంటే ఏంది? అనులోమ వినులోమ చేయాలి. ఇటు పీల్చిన గాలి ఇటే వస్తుంది అందరికి, ఇటు పీల్చిన గాలి ఇటు ఆడుతున్నారు. 2.5 గంట మారుతాం. ఎన్నేళ్ళైనా అంతే. వాళ్ళు జరాసంధుడిని పెంచి పోషించినట్టు. జరాసంధుడు అనేవాడు సంపాలంటే రాక్షసుడు. ఇది విడివిడిగా ఆడితే జీవుడు, దేవుడు కాదు. ఇది 2.5 గంట విడివిడిగా ఆడితే వాడు రాక్షసుడు. వాడు మాంసం తినాలంటాడు, వాడు స్త్రీ సుఖం కావాలంటాడు, పదవి కావాలంటాడు, రతనం కావాలంటాడు, డబ్బు కావాలంటాడు. వాడు నాదే మాట చెల్లారు, దుర్మార్గం చేస్తాడు. అదే చంద్ర దీన్ని లాక్కొని ఇటు వదిలితే, దీన్ని లాక్కొని ఇటు వదిలితే ఈ రెండింటిని ఆపోజిట్ వేయాలి. దీన్ని లాగి ఇటు పడేయాల చంద్రస్వరాన్ని, సూర్యస్వరాన్ని లాగి చంద్రస్వరం. ఇప్పుడు ఇట్లా ఆపోజిట్ చేస్తే అనులోమ వినులోమ చీల్చి వేసినట్టు ఆపోజిట్. అప్పుడు శ్వాస ఆగిపోద్ది. అట్లాంటి యోగి త్రిగుణాతీతుడు. ఎందుకు ఆగిపోద్ది అంటే అగ్ని పుట్టదు. దీంట్లో లాగి ఏ చక్రాలను కానీ ఇటు వదిలి దీన్ని లాగినాను, ఆ చక్రాల్లో అగ్ని పుట్టదు. అగ్ని పుడితే కమలం వికసిస్తుంది, అక్కడ దేవతా తత్వం నువ్వు అవుతావు, నువ్వు దేవతగా మారిపోతావు. అదే ఇది దేని పాటికి అది ఆడుతుంది, పట్టించుకోలేదు, శ్వాస నీకు తెలియదు. నువ్వు బయట బాహ్యంగా ఆలోచనలో ఉంటావు, ఎప్పుడు నిద్రలేసి బాహ్యంగా టీవీలు చూడటం, సెల్ ఫోన్లు చూడటం, వ్యాపారాలు, ఉద్యోగాలు, బాహ్య దృష్టిలో ఉన్నాడు. దీన్ని పట్టించుకోడు. వాడికి లోపల లైట్ తక్కువ ఉంటుంది. అజ్ఞాని, కుంభకర్ణుడి జీవితం, ప్రాణాసురుడి జీవితం. ఎప్పుడైతే ప్రాణాయామం చేస్తావో లైట్ పెరిగిందో శరీరంలో, జ్ఞాని, మహాజ్ఞాని, మహాయోగీశ్వరుడు, ఈశ్వరుడు, పరమేశ్వరుడు అయిపోతాడు ఈ ప్రాణాయామం చేస్తే. లైట్ పెరిగితేనే దేవతలు. దీపం ఏంది? దీపం ఎందుకు వెలిగిస్తాం? జ్యోతి, లైట్, దానికి దండం పెడతాం. ఆ జ్యోతి ఈశ్వరుడు. సకల దేవతలు జ్యోతి స్వరూపంలో ఉంటారు. జ్యోతి అంటే కాంతి, ప్రకాశం. అది ఎప్పుడు వస్తుంది? ప్రాణాయామం చేస్తేనే వస్తుంది. ప్రాణాన్ని ఎంత పంపిస్తే లోపలికి అంత ఉష్ణం పుడుతుంది, అంత వేడి పుడుతుంది, అంత జ్ఞానం కలుగుతుంది, అంత దైవత్వం వస్తుంది. నువ్వే అంత దేవుడు అయిపో. ఇప్పుడు అనులోమ వినులోమం చేస్తాం. జరాసంధుని సంపటం అనులోమ వినులోమం. అందుకని ఇక్కడ చంద్రస్వరంలో లాక్కో, ఇటు వదిలేసి ఇటు పడాయి, దీన్ని లాగింది ఇటు పడాయి. ఏదైనా ఇటు చీల్ చేస్తే కాదు, దీన్ని క్లీనింగే ఓన్లీ నాడీ శుద్ధి. దీన్ని క్లీనింగ్ నాడీ శుద్ధి. ఇది కొద్ది రోజులు మనం చేసేది, అవతల చెయ్యం. ఇది ఒక 6 నెలలే ప్రాక్టీస్. తర్వాత ఇది చెయ్యం. తర్వాత మళ్ళీ 6 నెలలు అనులోమ వినులోమం చేస్తాం. అది కూడా ఇంకొక 6 నెలలు అంటే సంవత్సరం చేస్తాం. తర్వాత అది వదిలేస్తాం. రెండూ చేస్తుంటాం ఎప్పుడు. రెండూ చేస్తే సుషుమ్నాడి యాక్టివేషన్ అయితే త్రిశూలం చేతిలో, త్రిశూలాన్ని పట్టుకుంటాం. ఒక సంవత్సరం పాటు చేయాలి ఈ సాధన. 6 నెలలు తర్వాత ఇది ఆపేస్తాం.
ఆ తర్వాత అనులోమ విలోమం కూడా మానేస్తాం. ఎందుకంటే ఇంకెప్పుడు 2 ఆడిస్తా అంటే ఎప్పుడు లైట్, ఎప్పుడు జ్ఞానం, ఎప్పుడు దైవతత్వం, ఎప్పుడు పరమాత్మ తత్వంలో ఉంటుంది. ఎవరు చేస్తే వాళ్ళు ఎప్పుడు తేజవంతంగా ఉంటుంది శరీరం. అనులోమ ఇనులోమ. ఓం అంటూ లాక్కోవాలా, ఆపాలా, మళ్ళీ ఎడమ ముక్కులో వదలాలి. ఇక్కడ ఏంటంటే మీకు చెప్పాల్సింది ఇడాపింగళ నాళ్ళు ఇక్కడ ప్రారంభం అయ్యి ఎన్నుపోసలో పోయి ఈ పంచభూతాలలో సూర్యచంద్రులు రాత్రి పొగులు ఏర్పడుతున్నాయి అని చెప్పాం. అంటే ఇది ఆడేటప్పుడు అంతా రాత్రి, ఇది ఆడేటప్పుడు పొగులు. ఇది సూర్యుడు చంద్రుడు 2.5 గంట రాత్రి, ఇది 2.5 గంట పొగులు. కానీ సేమ్ టైము ఈ చంద్రస్వరం ప్రారంభం అయినప్పుడు ఒక్కొక్క కళ పెరుగుతూ 2.5 గంటల 16 కళలు 7 దాకా వస్తాయి. చల్లదనం బాడీ కూల్ అవుద్ది. మూలాధార చక్రం నుంచి ఆ కంఠం వరకు ఒక్కొక్క కళ పెరుగుతూ వస్తుంది. 16 కళలు పెరగ అంటే చంద్ర కళలు అంటే చల్లదనం. మళ్ళీ సూర్యస్వరం ఆడినప్పుడు ఈ 16 కళలు ఒక్కొక్కటి డ్రై అవుతా పోతుంది. అంటే ఏడ పౌర్ణమి ఏర్పడుతుంది చంద్రస్వరం 2.5 గంటలు. సూర్యస్వరం అంటే మళ్ళీ పాడ్యమి, విధియ, తదియ తగ్గిపోతుంది. అమావాస్య వస్తుంది. మళ్ళీ చంద్రస్వరం మొదలవుతానే పాడ్యమి, విధియ, తదియ, దశమి, చతుర్దశి, మళ్ళీ అట్లా పాడ్యం నుంచి పౌర్ణమి వరకు. ఇది శుక్లపక్షం. ఇది ఆడేటప్పుడు 2.5 గంటలు అంటే ఖండం వరకే కూల్ అవుతుంది. ఇది బహుళ పక్షం. అమావాస్య వస్తుంది ఇది ఆడితే పౌర్ణమి 2.5 గంట 2.5 మాట. అది ఖండానికి కిందే ఈ 2 నాళ్ళు. అది ఇంకొకటి ఏంటంటే లోపల 2 మెదడులు ఉంటాయి, మధ్యన గ్యాప్ ఉంటుంది, పేపర్ పెట్టేద్దాం గ్యాప్ ఉంటుంది. 2 క్యాలిపవర్లో ఇట్లా ఆనిస్తే దగ్గర పెడితే ఎట్లా ఉంటుందో అట్లా ఉంటుంది. తగలదు, గ్యాప్ ఉంటుంది. 2 మెదడులు ఉంటాయి, 2 క్యాలిపవర్. ఒక చిన్న క్యాలిపవర్ వెనక ఉంటుంది మెదడు. మొత్తం పెద్ద 2 మెదడులు పెద్దవి ఉంటాయి, ఇది వెనక చిన్న మెదడు ఉంటుంది. మనకి ఎంత అవసరం అంత చెప్తున్నా. ఈ మెదడు పని చేయాలంటే కుడి పక్క నుంచి
ఒక నాడి ఎడమ. ఈ ఈ మెదడు కుడిపక్క మెదడు పనిచేయాలంటే ఇక్కడి నుంచి ఒక స్వరం, ఈ స్వరాలు అంటారు, గాలి పోయి వచ్చేదాన్ని. ఇక్కడి నుంచి నాళ్ళు ప్రారంభం అవుతాయి. ఇది వినాలి, ఇంపార్టెంట్. ఏడు నుంచి ఇక్కడ దాకా స్వరమే, ఏడు నుంచి గాలి ఆడపోతే చంద్ర స్వరమే. ఏడు నుంచి ఇక్కడికి శ్వాస ఆడుతుంది అనుకో, ఇది ఆడేటప్పుడు ఇక్కడి నుంచి ఇక్కడికి దీని పేరు ఏంటంటే సూర్యస్వరం. ఇక్కడి నుంచి ఇక్కడికి చంద్రస్వరం. కానీ ఇక్కడి నుంచి పైపు మొదలవుతుంది కదా, ఏడు నుంచి పైపు మొదలవుతుంది. ఇది ఆడేటప్పుడు ఊపిరితిత్తులకి పోద్ది, రంధ్రం ఉంటుంది ఎముక్కి, ఊపిరితిత్తులకు పోయి వచ్చే గాలి ఇక్కడి నుంచి లేలగా ఆ పైపులో కిందకి ఎన్ను పోయి వస్తుంది ప్రతి బ్రీతింగ్. ఏడు నుంచి అయితే చంద్రనాడి, ఇక్కడి నుంచి అయితే సూర్యనాడి. ఏడు నుంచి ఏడుకి స్వరం, ఏ స్వరం ఆడుతుంది, చంద్రస్వరం సూర్యస్వరం అన్నప్పుడు దేంట్లో ఎక్కువ వస్తే అది ఆడుతున్నట్టు, దేంట్లో తక్కువ వస్తే అది ఆడినట్టు. లేదు లోపల తీసుకున్నాం అనుకో, లాగేమనుకో, ఏది టైట్గా పట్టుకుంటే అది ఆడినట్టు, ఏది టైట్గా పట్టుకోకుండా బాగా ఫ్రీగా పోతే అది ఆడుతుంది. ఇట్లా లాగే చూసుకోవచ్చు, ఇట్లా వదిలే దేంట్లో జోరుగా వస్తే, దేంట్లో ఎక్కువ వస్తే అది ఆడుతున్నట్టు లెక్క. అదే మనం మార్చుకోవచ్చు. ఇది ఆడుతుంటే దీన్ని ఆడిస్తే ఒక 9 సార్లు 10 సార్లు దీన్ని ఆడిస్తే మారిపోద్ది. ఇది ఆడుతుంది, ఇది ఆడాలి నీకు లేదు, ఈ చెయ్యి మడిసి ఇట్టు కొనుక్కుంటే ఇది ఆడాలి, ఈ చెయ్యి మడిసి దీన్ని. మనకి దిండు లేదు, లెక్క దిండు లేదు. కొద్దిసేపు సూర్య స్వరం ఆడాలి, కొద్దిసేపు చంద్ర. ఎర్లికలు కొనుక్కుంటే సుషుమనాడు ఆడాలి, 2 నాళ్ళు ఆడి సుషుమనాడు ఆడాలి. రాత్రి అన్నం తిన్నాక 10 నిమిషాలు కనీసం కుడి పక్క కొనుక్కోవాలి. అన్నం తిన్నాక మనం పెద్ద మీద పోతానే, అన్నం తిన్నాక కాదు, నువ్వు పెందలానే తినాలి అన్నం, అర్లీగా తినాలి అన్నం. యోగి సాధకుడు కుడి పక్క కొనుక్కోవాలి, మంచం మీద కొనుక్కుంటాను. శుక్రగ్రహం అంటే సుఖశయనం, సుఖంగా నిద్ర రావటం, భార్యాభర్త అన్యోన్యత. శుక్రుడు రాక్షసులు గురువు. సుఖశయనం, సుఖ నిద్ర అంతా. తర్వాత ఎడం పక్క తిరగాల ఒక 5 నిమిషాల్లో, కనీసం 10 నిమిషాల తర్వాత ఎడం పక్క ఈ చెయ్యి మడిసి కొనుక్కుంటే ఇది ఆడదు. ఇది ఎప్పుడు ఆడిందో తిన్న అన్నం ఏదైతే డైజెషన్ అయిపోద్ది, రసం అయిపోద్ది. అర్ధరాత్రి మనం ఒంటికో ఏదైనా మెలకు వస్తే అప్పుడు ఎర్లికలు కొనుక్కోవచ్చు. ఎర్లికలు కొనుక్కుంటే ఏకోజామున సుషుమనాడి యాక్టివేషన్ 2 నాళ్ళు కిందకి ఆడుతూ ఉంటాయి, గురక పెడతా ఉంటారు చాలా మంది, గురక పెడతాం. సుషుమనాడి యాక్టివేషన్ 4 నుంచి 6కి అంశజపం ఏడుకు వస్తుంది కాబట్టి 4, 5, మళ్ళీ 5, 6, 7, 8 ఆ 2 గంటలు మనం ఇక్కడే ఉండాలి. కళ్ళు మెలకు వచ్చినా నువ్వు లేచి కూర్చోకపోయినా కూడా ఎడే పెట్టుకో, ఈ 2 లాగి వదులుతాం. 4, 6 మెలకు వస్తే కూర్చుంటే శ్రేష్టం. అదే మంచం మీద కూర్చో, ఒక అర గ్లాసు నీళ్లు తాగొచ్చు, తప్పులేదు. ఎక్కువ తాగకూడదు నీళ్లు, ప్రాణాయామం చేసే ముందు నీళ్లు తాగకూడదు. ఎంతవరకు అంటే అర గ్లాస్ తాగొచ్చు. ప్రాణాయామం అయిపోయినాక చెమ్ము నీళ్లు తాగొచ్చు. 1 లీటర్ నీళ్లు, అర లీటర్ ఒకేసారి తాగకూడదు. దాంట్లో ఒక అర లీటర్ నీళ్లు తాగొచ్చు. మళ్ళీ గ్యాప్ ఇచ్చి 15 నిమిషాలు, 15 నిమిషాలకి నీళ్లు పేగుల్లోకి వెళ్ళిపోతాయి. ఒకేసారి లీటర్ ఏగడము నాకు తాగాల్సి. మలబద్ధకం ఉన్నోళ్ళు తాగొచ్చు, ఒకేసారి లీటర్ తాగితే త్వరగా వాళ్ళకి మోషన్ వస్తుంది. ఇప్పుడు మనం ఈ గాలి ఇటు పీల్చేటప్పుడు ఈ స్వరం ఆడేటప్పుడు చంద్రస్వరంలో ప్రకృతిలో చంద్రస్వరం ఇక్కడ పౌర్ణమి తిథిలో పెరగద్ది, ఆక్సిజన్ పెరిగి చల్లదనం పెరుగుతుంది ఈ స్వరం. సేమ్ టైం ఇక్కడి నుంచి ఒక నాడి కుడి మెదడు. అమ్మవారు ఈ పక్క ఉంది, ఈ మెదడు అమ్మవారు ఆపోజిట్. సూర్యస్వరం ఇక్కడి నుంచి ఈ మెదడు.
నాడి ఈ ఇప్పుడు చంద్రస్వరం ఆడేటప్పుడు ఈ 2 నాళ్ళు చంద్రనాడి సూర్యనాడి ఏ పక్కది ఆ పక్కే వెన్నుపూస కిందకి వెళ్ళిపోతుంది. చంద్రస్వరం సగం కంఠానికి కింద ప్రకృతి, ఇది పరమాత్మ, ఈ అమ్మవారు పార్వతి, ఈయన అయ్యవారు. ఇది చంద్రతత్వం, సూర్యతత్వం. ఇది పాజిటివ్, కంఠానికి కింద పాజిటివ్ అయాన్స్, ఇది నెగటివ్ అయాన్. ఇది పాజిటివ్ అంటే ప్లస్, ఇది మైనస్. దీంట్లో ఎప్పుడు ఎనర్జీ పోతుంటుంది. కుడి కంట్లో ఎనర్జీ పోద్ది, పాదంలో ఎనర్జీ పోద్ది, చేతిలో ఎనర్జీ పోద్ది. ఇది లోపలికి పోద్ది, తీసుకుంటుంది. పాదం లోపల పోద్ది. 2 పాదాలు కలిపితే కుడి పాదం నుంచి వచ్చే ఎనర్జీ ఎడం పాదంలో నుంచి తల్లకి పోద్ది ఎనర్జీ. ఈ 2 కలిపితే కుడి పక్క ఉండేటటువంటి బయటకు వచ్చే ఎనర్జీ దీంట్లో పోద్ది, ఫ్లో అవుతా ఉంటుంది ఇటు పెడితే. అందువల్ల ఇప్పుడు ఈ 2 నాడులు, చంద్రనాడి సూర్యనాడి కిందకు పోతున్నాయి ప్రకృతి. ఇంకా 2 నాడులు ఉంటాయి మళ్ళీ. అది వచ్చి మెదడు పనిచేయడానికి ఒక నాడి, ఇటు ఒక నాడి. ఈ మెదడు ఫంక్షన్ అవ్వాలి కదా, అందుకని ఈ చంద్రనాడేమో ఈ పక్క పోద్ది, సూర్యనాడి ఆపోజిట్ ఉంది. ఈ 2 ఇవి చంద్రుడు ఈ పక్క ఉన్నాడు, సూర్యుడు ఈ పక్క ఉన్నాడు కింద. కానీ పైకి పోయేటప్పుడు మెదడులో ఈ చంద్రుడు తత్వం అమ్మని ఏడుంది మెదడు, సూర్యనాడికి సంబంధించిన మెదడు ఏడుంది ఆపోజిట్ లో. అందుకని ఈనాడి సూర్య స్వరం, సూర్యనాడి ఇట్టుపోద్ది, చంద్రనాడి ఇట్టుపోద్ది. 4 నాళ్ళు ఉన్నాయి ప్రకృతిని పాలన చేసేదానికి. సూర్య చంద్రులు 2 నాళ్ళు ఇట్లా పోతాయి. బ్రహ్మాండాన్ని, పరమాత్మని పాలన చేసేదానికి, బ్రహ్మాండాన్ని పాలన చేసేదానికి సూర్య నాడి ఎడం పక్క పోద్ది, చంద్రనాడి అంటే ఇక్కడ అమ్మని ఉంది, ఇక్కడ అయ్యవారు ఉన్నారు, 2 మెదళ్ళు ఉన్నాయి. ఇది ఆడేటప్పుడు చంద్రనాడి ఫంక్షన్లో ఉంటే 7 నుంచి అమ్మవారు కుడి పక్క ఫంక్షన్లో, 2 నాళ్ళకి ఒకేసారి పోద్ది. ఈ చంద్రనాడి ప్రకృతికి పోద్ది, పరమాత్మకి చంద్రనాడి ఈ పక్కకు, దేని దానికి పోద్ది, 2టికి ఒకేసారి. ఇది ఆడుతుంటే ఇటు పోద్ది, ఇటు పోద్ది. 2 నాళ్ళు ఫంక్షన్లో అవుతుంది. సూర్య స్వరం ఆడుతుండేటప్పుడు సూర్యనాడి ఇక్కడి నుంచి కిందకి పోద్ది, సూర్యనాడి ఏడు నుంచి ఏడుకు పోద్ది, అయ్యవారికి పోద్ది. తల్లేమో వేరువేరుగా ఉండాలి, ప్రకృతిలో స్ట్రైట్గా ఉంది. అంటే 4 నాళ్ళు, పరాకి 2 నాళ్ళు, ప్రకృతి 2 నాళ్ళు. ఈ 2 పరాలు ఆపోజిట్లో ఉంటాయి, దేవత తత్వం. ఇది ఫేసు, కుడి పక్క ఫేసు, ఎడం పక్క న్యూట్రల్. కానీ ఏడొచ్చి ఇది న్యూట్రల్, ఇది ఫేస్. కింద వచ్చి ఇది న్యూట్రల్, ఇది ఫేస్ కింద. 2 లాగామనుకో ఈ ప్రకృతిలోకి 2 సూర్య చంద్రనాళ్ళులో పోతుంది ఎనర్జీ. మళ్ళీ ఆపోజిట్లో ఇది ఇటు, ఇది ఇటు పోతుంది. 2 లాగి 4 నాళ్ళకి సప్లై జరగదు, దేని పోయారు దానికి పోతుంది. ప్రకృతికి పోతుంది, పరమాత్మకి పోతుంది. పరమాత్మకు 2 నాళ్ళు ఉంటాయి, ఇడా పింగళ నాడి. చంద్రనాడి ఇటు పోతుంది ఈ మెదడికి, సూర్యనాడి ఇక్కడ ఏడబోతుంది. ఇక్కడ ఈశ్వరుడు, ఇక్కడ అమ్మని. కింద అయితే ఎడం పక్క అమ్మని, కుడి పక్క ఈశ్వరుడు. ఇప్పుడు మనం అనులోమ విలోమ చేసాము. ఇప్పుడు సమస్వరం చేస్తాం, ఓంకారం ఎడబెట్టి ఓం అంటూ ఈడకు లాగినప్పుడు పరాలోనే ఎక్కువ ఫంక్షన్ జరగదు. అంటే గాలి మెదడుకి డైరెక్ట్ లేదు, ఊపిరితిత్తులకే గాలి. ప్రాణం ఎప్పుడు ఊపిరితిత్తులకి పోయి రక్తంలో కలిసే మెదడులో ఉండే సెల్స్ ఫంక్షన్ అవుతాయి. వాటర్ ఎక్కువ ఉంటుంది తల్లో, గాలి తక్కువ ఉంటుంది. వాటర్ ఎక్కువ అంటే ప్రాణశక్తి ఎక్కువ ఉంటుంది లోపల, వాటరే ఎక్కువ ఉండాలి లోపల. అందుకని ఎక్కువ నీళ్లు తాగాల. మనం ఏం చేస్తున్నాం ఇప్పుడు, ప్రాణాన్ని
ప్రత్యేకంగా పంపిస్తున్నాం ఈడకి. 4 చక్రాలకి పంపిస్తాం. ఇప్పుడు ఈరోజు ఈ చక్రాన్ని పంపిస్తున్నాం, ఆజ్ఞా చక్రాన్ని 2 సమస్వరం. ఇక్కడ ఓం అంటూ సమస్వరం చేయాలి. అప్పుడేమవుతుందంటే వీటికి ఎక్కువ పంపింగ్ జరగదు. ఎందుకంటే పైకి లాగుతుండదు, స్పెషల్‌గా లాగుతుండదు కదా! దీనికి పోతుంది పోయేది, దీనికి పోయేది పోద్ది, దీనికి పోయేది పోద్ది. అప్పుడు 2 మెదడులో ఫంక్షన్ బాగా జరుగుతుంది. ఈడ ఆక్సిజన్ లెవెల్ పెరుగుతుంది. తెల్లటి లైట్ వస్తుంది. చర్మం మీద కాంతి వస్తుంది కొంతమందికి. ఇది గాని బాగా చేస్తే. ప్రాణ, అపాన ఈ రెండిటిని బాగా గాని చేస్తే ఇక్కడ ఒక లైట్ వస్తుంది, తెల్లగా వస్తుంది. ఇప్పుడు చేయండి. సమస్వరం చేయండి. రెండిట్లో లాక్కోండి ఓం అంటూ. ఓంకారం చూడండి ఈడ. ఆపండి 10 సెకండ్లు. వదలండి. మళ్ళీ తీసుకోండి. వదిలినప్పుడు పెద్దగా ఏం గ్యాప్ ఇవ్వబడలే. ఒక 5 సెకండ్ల లోపల చాలు. ఈడ పెట్టినప్పుడు ఒక 10 సెకండ్ల వరకు చాలు. ఎక్కువసేపు దమ్ము బట్టి పెట్టేది కాదు ఇది. శ్వాస మీద చేయాలి. శ్వాస 15 సార్లు ఆడాలి ఒక నిమిషానికి. మనకి ఒక 6 సార్లు ఆడద్ది ఈ ప్రాక్టికల్ చేసినప్పుడు, తగ్గద్దు. అయితే శ్వాస మీద ధ్యాస పెడితే శ్వాస ఆగిపోద్ది. అది. ఇప్పుడు దీన్ని ప్రత్యేకంగా చేస్తాం, చేయండి. ఉండే గాలి బయటకు వదిలేయాలి. రేచకం బయటకు వదిలేయాలి. ఇప్పుడు పూరకం చేయాలి. ఇప్పుడు నేను లేచి మాట్లాడుతున్నప్పుడు 2 చేయలా. ఇప్పుడు మీతోటే నేను చేస్తున్నా. 10 బ్రీతింగ్‌లు నేను చేస్తే ఈడ వెలుగు వస్తది చూడండి నాలో. 2 ఈడ కలుపుతున్నా. ప్రాణాన్ని తీసుకుపోయి ఈడ ఆపగలుగుతున్నాం. నేనిప్పుడు 10 బ్రీతింగ్‌లు చేస్తాను. లైట్ పెరిగిపోద్ది. మీరే చూడొచ్చు. ఇప్పుడు ఉండేదానికి ఇంకొక 10 బ్రీతింగ్‌లు చేసినాక ఇక్కడ ఒక వెలుగులాగా వస్తది చూడండి మీరే. కానీ ఓంకారం అనేది బహిర్ముఖానికి చెందింది. నేనేం చెప్తున్నానంటే ఇక్కడ బీజం ఈడ 4 చక్రాల్లో బీజం ఓము. యాక్చువల్‌గా ఓంకారం సాధన అంటే ప్రణవ సాధన బహిర్ముఖానికే అది. ఉండే గాలంతా బొడ్డులో నుంచి బయటికి గాలి పూర్తిగా వదిలే సాధన ఓంకారం, ప్రణవ సాధన. అది ఓం అని లాగినప్పుడు బొడ్లో గాలి అంతా 3 స్థానాల్లో అండపిండ బ్రహ్మాండాల్లో ఉండే ప్రాణశక్తిని అంతా బయటకు వదిలేది ఓంకారం. అది సాధన వేరు. అది 4-6కి చేసుకోవచ్చు. కానీ హంస జపం ఇప్పుడు ఈడ మనం చేసేది. అంటే ఇది అంతర్కుంభకం. బహిర్కుంభకం కాదు. ఓంకారం బహిర్కుంభకం. అందుకని ఇది కూడా ఎవరు అడిగినా చెప్పగలగాలి మనం. ఇప్పుడు అక్కడుండే స్థానంలో బీజం ఓము. ఈ 4 చక్రాల్లో బీజం ఓము. కింద బీజాలు వేరు. అది. ఇప్పుడు ఓం అంటే యాక్చువల్‌గా ప్రణవం అంటే గాలి బహిర్కుంభకం. ఇప్పుడు మనం అది కాదు. ప్రాణాన్ని చలనం చేస్తున్నాం. ఈడ నుంచి ఈడ తీసుకోపోతున్నాం. ఆడ ఆపుతున్నాం. అక్కడ శుద్ధి అవుద్ది కండరాలు, నరాలు. అక్కడుండే కమలం హీట్ అవుద్ది. కమలంకి రేసెస్ పెడితే వికసిస్తది. ఇప్పుడు చూడండి, అందరూ చేయండి. ఇప్పుడు ఇప్పుడు ఒక 10 బ్రీతింగ్‌లు చేయండి. రెండిటితో ఈడ ఆపి వదలండి. మీరు అద్దంలో చూసుకోండి కావాలంటే.
మీరు ఇటు లాగినప్పుడు మీకు అక్కడ లోపల స్టాగ్నెట్ కావాలంటే 2 ముక్కులు మొదట్లో పట్టుకోండి. ఇప్పుడు నాకంటే అలవాటు కాబట్టి నేను లాగి వదులుతున్నా. మీరు లాగినప్పుడు ఈ 2 ముక్కుల్లో పోవాలంటే ఈ కొసలు పట్టుకోవాలిట్ట. ఈ కొసలు ఇట్ట పట్టుకుంటే రెండిట్లో పోద్ది. ఈ కొసలు టచ్ చేస్తే ఒక్క రొంతట క్లోజ్ చేయటం మళ్ళీ. లాగి ఈడ ఆపి. లోపలికైనా పోనీయండి పర్వాలే. ఇక్కడ ఆపాల. మెయిన్. 2 వదలాలి. ఈ 2 కొసలు అట్ట టచ్ చేస్తే రెండిట్లో పోతుంది. అప్పుడు 2 క్లోజ్ చేయాలి. కొసలు పట్టుకుంటే ఇప్పుడు చూడండి. నేను బొట్టు పెట్టుకున్న కాడ ఒక లైట్ ఉంది చూడండి. ఎంతసేపు 10 సార్లు చేస్తేనే. అది ఒక అరగంట చేసామనుకోండి ఇదంతా వైట్ వచ్చేస్తుంది. ఇదంతా వైట్ వచ్చేస్తుంది మొత్తం. బొడ్డుకి చేసామనుకోండి బొడ్డు చుట్టూ వైట్ వచ్చేస్తుంది. చెస్ట్ చేసామనుకోండి ఇదంతా వైట్ వచ్చేస్తుంది. ఏ చక్రంలో చేస్తే అక్కడ వెలుగు తెల్లగా వచ్చేస్తుంది. అందుకని ఆజ్ఞా చక్రం చాలా గొప్పది. దాంట్లో ఉండే దేవతలు తెలుసుకున్నాం. ఆ 4 నాళ్ళు ఉంటాయి. సూర్య చంద్ర నాళ్ళు ప్రకృతిలోకి 2 ఉంటాయి. కిందకి పంచభూతాలలోకి ప్రకృతిలోకి 2 నాళ్ళు ఉంటాయి. పరమాత్మకి ఆపోజిట్లో ఉంటాయి. ఇది ఇంపార్టెంట్. 2 మెదడులు ఉంటాయి. ఈ మెదడు ఫంక్షన్ చేయకపోతే నరం దెబ్బతింటే కుడి కాలు కుడి చేయి పని చేయదు. ఎడం మెదడులో ఏమైనా నరాలు బ్లాక్ అయితే కుడి చెయ్య కుడి కాలు పని చేయదు. కుడి కన్ను కుడి ముక్కు ఈ పని చేయవు. అందువల్ల ప్రాణాయామం చేస్తే నాళ్ళు బ్లాక్ రావు. ఇది కానీ చేస్తే నాడీ శుద్ధి జరగద్దు. లోపల మెదడులో ఉండే డస్ట్ అంతా వెళ్ళిపోద్ది. చెత్త, నీరు, దుర్నీరు అంతా క్లీన్ అయిపోయి అద్భుతమైనటువంటి ఆరోగ్యం వస్తుంది. ఓం శాంతి, ఓం శాంతి, ఓం శాంతి. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం రాయ.